హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్కియాలజీ ఛానల్. ఎప్పటి నుంచో బుద్ధుడి పైన వీడియోస్ చేయాలి, బుద్ధుని యొక్క చరిత్రని, బుద్ధుని యొక్క ధర్మాన్ని అందరికీ తెలియచెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా ఈరోజు ప్రారంభించాను. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్తాం. సో బౌద్ధుని గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు భూమిపైకి వచ్చి జ్ఞానాన్ని చెప్పే సమయానికి ఈ ప్రపంచం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. యుద్ధాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు అంతటా ఉండిపోయాయి ప్రపంచంలో. వాటి నుంచి బయటకు పడేయడానికి కోసమే బుద్ధుడు జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించాడు. కేవలం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఏదో సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకొని జ్ఞానాన్ని పొందలేదు బుద్ధుడు. అది పొందడం చాలా కష్టపడ్డాడు, చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు. అప్పటికి ఆయన కాలానికి దాదాపుగా 62 రకాల తత్వాలు, ఫిలాసఫీస్ ఈ దేశంలో ఉన్నవి. కొంతమంది దేవుణ్ణి నమ్మకుండా శరీరానికి ఆనందాన్ని ఇస్తే చాలు, మనకి మోక్షం వచ్చినట్టే అని చెప్పేసి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డారు. కొంతమంది శరీరాన్ని శుష్కింపజేయాలి, కష్టపెట్టాలి. శరీరం ఎంత ఎక్కువ కష్టపడితే మన ఆత్మకు అంత విముక్తి కలుగుతుంది, పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి శరీరాన్ని కష్టపెట్టేవారు. కొంతమంది యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు చేస్తే ఆత్మకు మోక్షం లభిస్తుంది, స్వర్గంలోకి వెళ్తాం మనం అని చెప్పేసి కొన్ని సిద్ధాంతాలు ఉండేటివి. అలా ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క విధంగా ఉండేది. సో బుద్ధుడు ఎప్పుడైతే తను జ్ఞానాన్ని పొందాలి, ప్రపంచానికి ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంలో బయటికి వచ్చాక అన్ని తత్వాలని ఆయన అభ్యసనం చేశాడు, అన్నిటినీ నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా ఎక్కడెక్కడో ఆ కాలంలో దేశం మొత్తం తిరిగాడు. ఆయన దేశం కాకుండా పక్క రాజ్యాలకు కూడా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికక్కడ తత్వవేత్తలను, ఆ కాలంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళను కలుసుకొని వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తపస్సులు చేశాడు. ఆహారాన్ని పూర్తిగా వారానికి నెలలో వారం రోజులు తినేవాడు. వారాన్ని ఒక్కరోజుకి చేసి, ఒక్కరోజులో కూడా లాస్ట్కి ఒక పూట చేసి, చివరికి ఒక్క గింజను తింటూ, ఒక్క బియ్యం గింజతోటి తన కడుపు నింపుకొని శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. నడవడానికి కూడా ఓపిక లేదు. జుట్టు పెరుగుతూ ఉంటే శరీరాన్ని శుష్కింపజేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క వెంట్రుకను ఇలా పీక్కుంటూ, చేతితో పీక్కుంటూ శరీరాన్ని బాధ పెట్టుకున్నాడు. అలా బాధ పెట్టుకుంటే ఆత్మకి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి సిద్ధాంతాలను నమ్ముతూ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే చివరికి ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఎందులో కూడా నిజం లేదు, ఇదన్నీ సత్యదూరం, ఇది కాదు మనం చేయాల్సింది, ఇంకా ఏదో ఉంది, అదేదో కనిపెడతాను అని చెప్పేసి అందరి దగ్గర వీడ్కోలు పలికి తనకు తానుగా ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచాన్ని దుఃఖం నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు. సో అంత గొప్ప వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన అంత గొప్ప మహనీయుడే కాబట్టి బౌద్ధ మతానికి అశోకుడు ఎనలేని సేవ చేశాడు, కనిష్కుడు ఎనలేని సేవ చేశాడు. ఆధునిక కాలంలో అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పారు. సో అందుకే బౌద్ధ మతం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక మనం స్టోరీలోకి వెళ్తే, మనకి క్రీస్తుపూర్వం 5-6 శతాబ్దాల కాలానికి 16 రకాల రాజ్యాలు, 16 జనపదాలు ఉండేటివి. అవి అంగ, వంగ, వత్స, మత్స్య, కురు, పాంచాల, మగధ, కోసల, తెలంగాణలోని మన నిజామాబాద్, బోధన్, అస్మక, ఇలా 16 రకాల జానపదాలు ఉండేటివి. వాటికి దానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. ఇవి కాకుండా రిపబ్లికన్ కంట్రీస్ కూడా ఉండేటివి. అంటే వంశపారంపర్యంగా కాకుండానే రాజును ఎన్నుకునేవాళ్ళు. అంటే కులీనులు కొంతమంది కలిసి తమ పెద్దను ఎన్నుకునేవాళ్ళు, ఆయన రాజు అనేవాళ్ళు. అలా ఉన్నదే కపిలవస్తు. ఆ కపిలవస్తు శాక్య తెగకు చెందింది. దాంట్లో శాక్య తెగకు చెందిన మన జయసేనుడు మూలకర్త. జయసేనుని కుమారుడే సినాహుడు. ఈ సినాహునికి 5 కుమారులు. అందులో శుద్ధోధనుడు, దాతోధనుడు, శుక్లోధనుడు, సక్కోధనుడు, అమితోధనుడు, పమిత, అమిత అనే 2 కూతుళ్ళు. ఈ శుద్ధోధనికి
పుట్టిన కుమారుడే సిద్ధార్థుడు. ఈయన కోసల దేశానికి చెందిన మాయాదేవిని వివాహం చేసుకున్నాడు. మాయాదేవి దేవద అనే చెప్పి అంటే మన శుద్ధోదనుడు ఎలా అయితే కపిలవస్తుకు చెందాడో, మాయాదేవి దేవదహ అని చెప్పే ఒక గ్రామానికి చెందిన రాకుమారి. ఆమె యొక్క తండ్రి పేరు అంజన, తల్లి సులోచన, వీళ్ళ కుమార్తె మాయాదేవి. సో శుద్ధోదనునికి మాయాదేవితో వివాహం అయ్యాక మాయాదేవికి ఒక సోదరు ఉంది, ఆమె ప్రజాపతి. ఆమెను కూడా శుద్ధోదనుడు అంటే శుద్ధోదను యొక్క పరాక్రమాన్ని చూసి అంజన తన రెండవ కూతురైన ప్రజాపతిని కూడా శుద్ధోదనుకిచ్చి వివాహం చేస్తాడు. శుద్ధోదనులంతా కూడా శుద్ధోదన అంటే శుద్ధ అంటే పవిత్రం, పవిత్రమని, దాన అంటే ధాన్యం. సో పవిత్రమైన ధాన్యం అని చెప్పేసి అనుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్ని ఎక్కువగా చేసేవాళ్ళు. ఆ కాలంలో అటు యజ్ఞయాగాలు బ్రాహ్మణులు చేస్తే క్షత్రియులంతా కూడా రాజ్యపాలన, ఈ అగ్రికల్చర్ ఇవి చూసుకునేవాళ్ళు. సో శుద్ధోదనుడు అగ్రికల్చర్, దాదాపుగా ఆయనకున్న ల్యాండ్ ఏంటంటే ఆల్మోస్ట్ 1000 నాగళ్ళతో దున్నేంత ల్యాండ్ ఉంది అప్పుడు ఆయనకి. చాలా పెద్ద రాజ్యము, పెద్ద రాజు. సో మాయాదేవి శాక్య వంశంలో ఏంటంటే ఈ వంశానుగతంగా వచ్చేది కాదు రాజు అనేది. అక్కడ ఉన్న కులీనులు అందులో ఒకరిని పెద్దగా ఎన్నుకుంటారు, ఆయనే రాజు. అలా సిద్ధార్థుని పుట్టే కాలానికి శుద్ధోదనుడు రాజు అయ్యాడు. శుద్ధోదనుడు, మాయాదేవి, ప్రజాపతి, ఈ ముగ్గురు ఒక గ్రీష్మకాలం అంటే మే మధ్యలో అటు జూన్ మధ్యలో చాలా పెద్ద రాజ్యము, పెద్ద రాజు. సో మాయాదేవి శాక్య వంశంలో ఏంటంటే ఈ వంశానుగతంగా వచ్చేది కాదు రాజు అనేది. అక్కడ ఉన్న కులీనులు అందులో ఒకరిని పెద్దగా ఎన్నుకుంటారు, ఆయనే రాజు. అలా సిద్ధార్థుని పుట్టే కాలానికి శుద్ధోదనుడు రాజు అయ్యాడు. శుద్ధోదనుడు, మాయాదేవి, ప్రజాపతి, ఈ ముగ్గురు ఒక గ్రీష్మకాలం అంటే మే మధ్యలో అటు జూన్ మధ్యలో వీళ్ళు వసంతోత్సవాలు జరుపుకుంటారు. ఈ వసంతోత్సవాలు ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ఫెస్టివల్. ఆ రోజు రాత్రే మాయాదేవి కడుపులో సిద్ధార్థుడు పుట్టడం జరుగుతుంది. సిద్ధార్థుడు ఎప్పుడైతే కడుపులోకి వస్తాడో ఆమెకి స్వప్నం వస్తుంది. అంటే ఏదో హిమాలయాలకు వెళ్ళినట్టు, అక్కడ ఏదో బోధిసత్తులు కలిసినట్టు, ఆమెకి కొన్ని విషయాలను చెప్పినట్టు, అక్కడున్న దేవదూతలు వీళ్ళంతా ఆమె సపర్యలు చేసినట్టుగా కలుస్తుంది. సో శుద్ధోదనుడు తెల్లారిన తర్వాత అడుగుతాడు అక్కడున్న బ్రాహ్మణుని, పెద్దలని. ఏంటి అంటే వాళ్ళు చెప్తారు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన పెద్ద జ్ఞాని అవుతాడు అని చెప్పేసి చెప్తారు. సో అలా మాయాదేవి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. 10 నెలలు కాబట్టి, తొలి చూరు కాబట్టి, ఇప్పుడు ఎలా అయితే మనం మొదటి కాన్పుకి తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తున్నామో అప్పుడు కూడా అలాగే ఉండేది. మాయాదేవి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తన తల్లి దగ్గరికి వెళ్ళాలన్న కోరికను శుద్ధోదనుడికి చెప్తుంది. శుద్ధోదనుడు యాక్సెప్ట్ చేసి ఒక బంగారు పల్లకిని తయారు చేయించి బోయలను పెట్టి సంరక్షకులను, పరిచారకులను ఇచ్చి పంపిస్తాడు. కపిలవస్తు నుంచి దేవద వెళ్తున్న మధ్యలో మొత్తం రోడంతా నీట్ చేపిస్తాడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవాలని చెప్తాడు. అలా వెళ్తున్న క్రమంలో కపిలవస్తులో లుంబిని వనం అనే వనం ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి మొత్తం గ్రీనరీ తోటి, పూలు, పండ్లు, చెట్లు, చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్. ఆమెకి అది చూసిన తర్వాత మాయాదేవి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అనిపించి బోయలకి, పరివారానికి చెప్తుంది, కాసేపు ఇక్కడ ఆగండి, నేను విశ్రాంతి తీసుకుంటాను అని. సరే వాళ్ళు బోయ వాళ్ళు పల్లకిని ఆపుతారు. తను దిగి కాస్త ముందుకు వెళ్ళి ఆ ప్రకృతిని కాసేపు ఆస్వాదించి ఒక చెట్టు కొమ్మను పట్టుకుంటుంది. అంటే పుష్పాన్ని, పండును తెంపుదామని. ఆ కొమ్మను పట్టుకోవాలంటే అది అందనట్టు ఉండేసరికి తన మునికాళ్ళపైన, మునికాళ్ళపైన, మునివేళ్లపైన నిలబడి ఆ కొమ్మను పట్టుకుంటుంది. ఆ కొమ్మ కాస్త పైకి లేస్తుంది. కొమ్మ పైకి లేవడం వల్ల ఏమవుతుంది, మాయాదేవి కూడా పైకి లేస్తుంది. అంటే అప్పుడు ఆమె గాలిలో ఉంటుంది. ఆ టైంలో పురిటి నొప్పులు ప్రారంభమై ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ తమ కష్టాలను పోగొట్టుకోవడానికి, తమ దుఃఖాన్ని ఎవరు దూరం చేస్తారా అని చెప్పేసి ఆలోచిస్తున్న క్రమంలో సిద్ధార్థుడు ఈ భూమిపైకి వచ్చాడు. సో ఈయన భూమిపైకి వచ్చి ఈయన ఏం చేశాడు, ఎలా పెరిగాడు, ఏం జరిగింది తర్వాత, ఎలా సన్యాసి స్వీకరించాడు,
తన ధర్మాన్ని ఎలా చెప్పాడు, చివరి రోజులు ఏం చేశాడు, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.